ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన చంద్రబాబుని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభినందించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అధికపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఖమ్మం సంఘం ప్రతినిధులు బాబుని కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన చంద్రబాబుని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభినందించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఖమ్మం సంఘం ప్రతినిధులు బాబుని కలిశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి ఇటీవల 3 రోజుల క్రితం హైదరాబాద్ కు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నిన్న ఆదివారం నాడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కలిసి ఆయన పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. చంద్రబాబు నాయుడు కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు పలువురు ఖమ్మ సంఘం ప్రతినిధులు కూడా చంద్రబాబు నాయుడు కలిసి అభినందించడం జరిగింది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తా ఉంది. ఓవైపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మొన్న ప్రజాభవన్ లో ఈ 2 రాష్ట్రాల విభజన సమస్యలపై సంయుక్త సమావేశమయ్యారు. అనంతరం నిన్న ఆయన తెలంగాణ టీడీపీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పూర్వవైభవం తెస్తాము, ఖచ్చితంగా టీడీపీ ఆనాటి నుంచి ఏర్పడిన టీడీపీని రక్షించుకుందాము, జాతిని రక్షించుకుందామని చెప్పి తన ప్రసంగం చేశాడు. వచ్చే ఎన్నికల నాటికి ఒక మాస్టర్ ప్లాన్ తో ముందుకు పోదామని కూడా తనదైన ప్రసంగంలో వెలుపుచడం జరిగింది. ఈ సందర్భంగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న ఉదయం చంద్రబాబును కలిశారు. మరోవైపు కొంతమంది పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా చంద్రబాబును కలిసి అభినందిస్తున్నారు. అయితే ఓవైపు కాంగ్రెస్ లోకి వెళ్తారని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వెళ్తారని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మర్యాదపూర్వక భేటీ కూడా రాజకీయంగా కొంత చర్చకు దారితీసింది. మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా కలిసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది వరుసగా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మరొక ఇవాళ రేపు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అజయుడు, వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా పర్యటన వెళ్తున్నారు. ఆ సందర్భంగా ఉంటుందా లేదా హైదరాబాద్ లో చేరతారనేది ఇంకా చెప్పలేం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు కలవటం, వైపు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి ప్రచారం జరగడం, కొంత బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ గడ్డ మీద చంద్రబాబు నాయుడు అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు కూడా చంద్రబాబు నాయుడు వెనుక పాత్ర ఉందని కూడా ఓవైపు చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుల మర్యాదపూర్వక భేటీ కూడా ఈ రాజకీయంగా చర్చకు దారితీసింది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రాములు.